30 ఏళ్ల నిరీక్షణ చెప్పులరిగిపోతున్నాయి. గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వద్దకి అనేక మార్లు వినతి పత్రం ఇచ్చినా ఇప్పటికీ న్యాయం కావడం లేదు. వయస్సు మీద పడుతుంది, అయినా న్యాయం జరగలేదు. మోకాలు నడవలేని పరిస్థితుల్లో అయినా ఆశతో న్యాయం ఎప్పుడో ఒకసారి జరగకపోతుందా అని మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా. నాకు ఇప్పటికీ ఇల్లు లేదు, ఇంటి బిల్లు లేదు. నా భూమి బాన్స్వాడ నియోజకవర్గంలోని ఓ పెద్ద సార్కు సంబంధించిన కార్యకర్తలు కబ్జా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్నందుకు ఓ పెద్ద సారు నా కుటుంబాన్ని రోడ్డున వేశారు. నా పరిస్థితి రోడ్డున పడింది. న్యాయం మాత్రం జరగలేదు. 30 ఏళ్ల నిరీక్షణకు న్యాయం జరిగేది ఎప్పుడో అయినా ఆశతో తిరుగుతున్నా. నాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ ఓ వ్యక్తి నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్ర తహసీల్దార్ కార్యాలయం ఎదుట తన గోడును మీడియాకు విన్నవించారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తలేరు. ఉండటానికి ఇల్లు లేదు, పొలం మాత్రం కబ్జా చేసుకుని ఉన్నారు. అది కూడా న్యాయం జరుగుతలేదన్నారు. ఇంతకు ముందు ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు వస్తుండే, వస్తే మా భార్య పేరు మీద వచ్చింది. 2 బిల్లులు మటుకు రాలే. ఒక బిల్లు వచ్చింది, ఫస్ట్ బిల్లు ఒకటే వచ్చింది, 2 బిల్లు రాలే. రాకపోతే ఇప్పుడు ఆ బాకీ చేసుకుని అది చేసుకుని అటు ఇటు చిన్న రూములు కట్టుకున్నాము. ఇప్పుడు అందులో సరిపోదు, పిల్లలు పెద్దగా అయిపోయారు, పెళ్లికి వచ్చిండ్రు, ఇల్లు కట్టుకుందామంటే శాంక్షన్ ఇవ్వమంటే నీ పేరు మీద వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మా మరదలకి అయితే అస్సలు ఇల్లు లేదు. ఆమెకు అందరం కుటుంబం ఒకటే రేకులలో 4 రేకులలో ఉన్నాము. ఉన్నా కానీ మన కలెక్టర్ దగ్గరికి పోయినాము, దరఖాస్తు పెట్టి వచ్చినాము. మరి ఇక్కడ ఈ ఆఫీస్ కోడిగిరి ఆఫీసులో మండలం పోయి వచ్చినాము. మరి ఎత్తోళ్ళ కాడ ఈయనకు ఈగోకు శుద్ధ కలిసినాము. ఇగో అంటున్నారు. అది పేర్లు వచ్చినా ఏమొచ్చినా ఆ పెద్ద మనుషులు ఏం న్యాయం చేయకొచ్చారు. మమ్మల్ని ఎంత తిరిగినా కాళ్ళు చితికిపోయినా వచ్చి ఇంటికి వచ్చాను కదా సూచనలు ఇవ్వాలి కదా. మరి సర్వే చేసిళ్ళు ఇంటింటికి మొత్తము అందరు సార్లు యువ సార్లు వచ్చి రాసుకొని ఫోటోలు తీసుకొని పోయిర్రు. దేనికి ఫోటోలు తీసుకుపోయినరు? అంత గరీబ్ గలకు ముంచదానికి రా. ఇది అంత గవర్నమెంట్ చేసుడు. దునియా తిప్పలు పడి ఆనాలు ఉండేటనేమో. మొన్న 15,000 రూపాయలు బాకులు చేసుకుని రేకులు మార్చుకుంటే ఇంతకాలం తిప్పలు పడి సర్వే చేసి ఇల్లు తిరిగి సర్వే చేసి ఇల్లు ఓడి ఇల్లు లేకుంటే అడిగి ఇస్తే మొత్తం మన పేర్లు వచ్చినాయి, అన్ని కొట్టేసిళ్ళు. పేర్లు వచ్చినా ఇయ్యారంట. ఇప్పుడు మా మరదల పేరు వచ్చింది, అది కొట్టేసిళ్ళు, రానియలే. ఇట్లా చేస్తే దుర్మార్గతనం చేసి ఆడ బతుకుతాం మేము. ఆ పొలం చూసి 30 ఏళ్ళ తిరిగాటినా. 282 సర్వే నంబర్, 279 సర్వే నంబరు. మా నాయన మిలిటరీ పోతే ఇచ్చిన పొలము. దాని గురించి 30 ఏళ్ళ తిరుగుతున్నా. ప్రజావాణిలో సీఎంకు పెట్టినా, కలెక్టర్కు పెట్టినా, ఆర్డీఓకు పెట్టినా, ఈడ ఎంఆర్ఓకు పెట్టినా. ఇన్ని పెట్టాక చూద్దాం 30 ఏళ్ళ సర్దికెళ్ళి పెట్టినా కాదుగానే ఉన్నాయి నా దగ్గర. అయితే ఏం చేస్తాడు? ఆఖరికి ప్రజావాణిలో ఎత్తుండగా తహసీల్దార్ ముంగట, గిరిజవారి ముంగట, సర్పంచ్ ముంగట ఆఖరి నేను చచ్చిపోతాను సిద్ధమై మందు డబ్బా పుచ్చుకొని అయింది. మరి ఆయన తీసుకుపోయి కార్లో పోయిన బతికిచ్చిళ్ళు. మరి ఈడ చూసిన మాకు పైలలో పొలమే లేదంటున్నారు. ఇంత దుర్మార్గతనం ఉంటుంది ఎట్లా? కాసర పానికాడికెళ్ళి ఉన్నది. ఈ పటవర్లు ఏం చేసి మా పేర్లు ఇడిచబెట్టేసిళ్ళు, లంచాలు తినుకుంటుగా ఏరియాలో పేర్లు ఎక్కించిపోయిళ్ళు. మరి ఆ సర్వే చేయాలి కదా. ఎంత తిరుగుతుంది ఆఫీసులు వెంబడి? ఒక్కొక్కడు 30 ఏళ్ళు తిరుగుతాడా? అటు సంసారం ఎలా గురిపోయా.